నమస్తే. మా ఇంటికి గోపులు వచ్చాక ఇలాగా గేట్ గ్యాప్‌లో నుండి భలే చూస్తూ ఉంటారనమాట. వచ్చామని సౌండ్ చేస్తారు. చోటు ఒక్కటే కాదు, ఆల్మోస్ట్ అన్ని గోవులు అంతే, పప్పీలు కూడా. మేము చూసాక అప్పుడు ఫుడ్ తీసుకుని వస్తాము. మా చోటు ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందంటే సింగిల్ అయితో, డబల్ అయితో సైడ్‌కి తిప్పి షీ ఈస్ వెరీ నాటీ కిడ్. చోటు చిన్నారి, ఏంటి ఇవాళ నీతో పాటు ఆ చిట్టి వరాహాలను తీసుకొచ్చావు? పిగ్లెట్స్. చోటు, ఇదేంటి యానిమల్ ఫామ్ హౌస్లా ఉంది? యానిమల్ ఫామ్ హౌస్ స్టోరీ చెప్తావా నువ్వు కూడా? చోటు చిన్నారి, ఎవరు వీళ్ళు? నీ ఫ్రెండ్సా? ఏం చక్క వస్తూ తీసుకొచ్చావా ఏంటి? మా చోటు కూడా చూస్తుంది, ఏంటవి డింగ్ 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 అని తిరుగుతున్నాయని. చోటు, చోటు కుట్టి, చిన్నారి చిన్నారి, నీ ఇక్కడ ఉన్నా చూస్తూ ఉంది. అలా చూస్తారనమాట వచ్చి గేట్స్ అందులో నుంచి. ఎంత అల్లరి పిల్లలంటే ఇవి! కిచెన్లో మిక్స్ చేస్తున్నారా, కిచెన్లో నుండి హాల్ వైపు వస్తున్నారా, మేము బయట ఉన్నామా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చిన్నారి, ఎవరు వీళ్ళు? చిందరవందర చేసింది మట్టి. ఇవేంటి ఇక్కడ నిద్రపోతున్నాయి? వీటికి కూడా స్థావరం కావాలా ఏంటి మా ఇంటి వద్ద? వామ్మో! బుడ్డి, ఓ బుడ్డమ్మా, ఓ బుడ్డమ్మా, ఏంటి నీ ఫ్రెండ్సా వీళ్ళు, చిటి వరాహాలు? ఇవేంటి కొత్తగా ఇవాళ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇచ్చాక వాటి పిల్లలు, వాళ్ళ మమ్మీ పిగ్ ఇక్కడే నిద్రపోతున్నారు. షూ షూ. తీరా ఆ బ్యాచ్ వెళ్ళిపోయాక మా పిల్లి బాబు బయట వచ్చాడనమాట. బ్యాచ్ అంతా వెళ్ళిపోయాయని వీడేదో పెద్ద మినిస్టర్ లాగా అసలు ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని పెద్ద ఫాలో అయినట్టు వాళ్ళ వద్దకి వెళ్ళడు. జస్ట్ పైకి ఫోజ్ అనమాట, 4 అడుగులు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలని. మా అల్లరి పిల్లి బాబు వీడు.